మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటే నేను ఇవాళ స్కామ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అమెరికాలో కామన్గా జరిగే స్కామ్స్ అండ్ ఆల్సో ఇండియాలో ఉన్న పేరెంట్స్ మీరు కూడా అలర్ట్ అవ్వాల్సిన స్కామ్స్. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, మీకు ఒక వాట్సాప్ కాల్ కానీ నార్మల్ కాల్ కానీ వచ్చింది. అండ్ మీకు ఆ కాల్లో ఏముండిద్దంటే, ఇలా మీ అబ్బాయి ఆర్ మీ అమ్మాయి ఇలా ఈ స్కామ్లో ఇరుక్కున్నారు, లేదంటే పలానా కేసులో దొరికారు. మీరు కాల్ కట్ చేస్తే ఇక్కడ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో అందుకని మీరు లైన్లోనే ఉండాలి. మీరు ఇంత అమౌంట్ పంపించాలి, అది కట్టాల్సిందే. అండ్ పక్క నుంచి మీకు మీ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ వాయిస్ కూడా వినపడుతూ ఉంటుంది. వాళ్ళు అలా సెట్ చేస్తారు. వాళ్ళకి అలా అంత డేటా కలెక్ట్ చేసిన తర్వాతే వాళ్ళు కాల్ చేస్తారు. ఊరికే ర్యాండమ్గా అలా కాల్ చేశారు. అలా కాల్ చేసినప్పుడు మీరు మిమ్మల్ని ఫోన్ కట్ చేయొద్దంటారు. ఫోన్ కట్ చేయొద్దని చెప్పి అర్జెంటుగా సో అండ్ సో అమౌంట్ 10 లక్షలు అయితే 10 లక్షలు, 5 లక్షలు అయితే 5 లక్షలు, లక్ష అయితే లక్ష, డిపెండ్స్ ఆన్ వాడు అడిగే దాన్ని బట్టి వాడు మిమ్మల్ని అడుగుతాడు. మీకు ఆ టైంలో ఏం అర్థం కాదు, ఆబ్వియస్లీ పేరెంట్స్కి ఏం అర్థం కాదు. సడన్గా అలా కాల్ వచ్చేసి పక్కన మన వాళ్ళ వాయిస్ వినపడుతుంటే సడన్గా అలా ఫీల్ అయిపోయి మనీ పంపించడానికి ట్రై చేస్తారు. బట్ ఇది ఒక పెద్ద హై అలర్ట్ స్కామ్ అనమాట. రీసెంట్గా చాలామందికి జరిగింది. బేసిక్గా జరిగిన వాళ్ళు చెప్పుకోరు బయటికి, బట్ స్టిల్ ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, బట్ స్టిల్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మన దగ్గరికి వచ్చేదాకా తెలియదు అంటారు కదా, సో అలాంటివి అనమాట ఇవి. సో మీకు అలాంటి కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు యూఎస్లో ఉన్న మీ అబ్బాయికో అమ్మాయికో కాల్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ఎల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ఉంటాయి కదా, కాల్ చేసి అసలు ఏంది సిచ్యువేషన్, ఇది నిజమేనా కాదా అని తెలుసుకొని మాట్లాడి అప్పుడు కొట్టండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ అలా ఎవరికి ఏం జరిగిపోదు. అలా ఏమన్నా జరిగినా కానీ ఫస్ట్ పేరెంట్స్కి మీకు కాల్ చేయరు, మీకు కాల్ చేసి మనీ డిమాండ్ చేయరు. ఆబ్వియస్లీ మన వాళ్ళ వాయిస్ విన్నప్పుడు మనం కొంచెం ఎగ్జైట్ అయ్యి లేదంటే టెన్షన్ అయ్యి ఆ టైంలో మైండ్ పనిచేయదు. సో వాయిస్ వినపడతా ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సో ఆ టైంలో మనకు తెలియకుండా కొట్టేస్తాం. ఇది ఒక హై అలర్ట్ స్కామ్. ఎస్పెషల్లీ ఇది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కాదు. పేరెంట్స్ బాగా అలర్ట్లో ఉండండి. అండ్ ఇండియా నుంచి ఏమన్నా ఫోన్ వచ్చినప్పుడు కాల్ లిఫ్ట్ చేయండి. అది మీరు బిజీగా ఉన్నా కానీ జస్ట్ అలా లిఫ్ట్ చేసి ఏంటి సంగతి, ఇదా సంగతి అని చెప్పి ఓకే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను బాయ్, లేదంటే ఏ విషయం ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేస్తారు. మీకు అన్ఈవెన్ టైమింగ్స్లో మీకు ఎలా పడితే అలా కాల్ చేయరు పేరెంట్స్. సో అందుకని పేరెంట్స్ కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేసి బిజీగా ఉంటే బిజీగా ఉన్నాం అని చెప్పి పెట్టండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సెకండ్ స్కామ్ వచ్చేసి మన స్టూడెంట్సే, మన ఆనిముత్యాలే. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఇలా మనీ ట్రాన్సాక్షన్స్ దగ్గర మీ దగ్గర ఇండియన్ మనీ ఉందా, నేను మీకు US డాలర్స్ ఇస్తాను, లేదంటే మీ దగ్గర నుంచి US డాలర్స్ తీసుకొని వాళ్ళు మీకు ఇండియా మనీ ఇస్తామని చెప్పేసి అది చాలా పెద్ద స్కామ్ అనమాట. దాన్ని ఒక టీమ్ బెటాలియన్ లాగా వాళ్ళు రెడీ అయిపోయి ఒక 2-3 అలా ఒకళ్ళ దగ్గర ఇండియన్ ఫోన్ నెంబర్ ఉండిద్ది, ఒకళ్ళ దగ్గర US ఫోన్ నెంబర్ ఉండిద్ది. సో అలా ర్యాండమ్గా గ్రూప్లో టెక్స్ట్ చేస్తే బోల్డ్ మంది నాకు మనీ కావాలని ఎగబడే వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఎవరికైనా డబ్బులు నీడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది ఛాన్స్గా తీసుకొని స్కామ్స్ చేస్తున్నారు. సో అందుకని మీకు తెలిసిన వాళ్ళతోనే ట్రాన్సాక్షన్లు పెట్టుకోండి. ర్యాండమ్గా ఏదో గ్రూప్లో ఎవడో మెసేజ్ పెట్టేశాడు, అసలు మనోళ్ళే కదా నమ్మేద్దాం అని చెప్పి బ్లైండ్కి వెళ్ళిపోయి అనవసరంగా మనీ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఇలా రీసెంట్ గ్రూప్స్లో కూడా చాలా వాటిలో మనం కామన్గా చూడొచ్చు ఇలా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇలా స్కామ్ చేస్తున్నారని చెప్పి. ప్రెసెంట్ ట్రెండింగ్లో వచ్చేసి ఈ 2 ఉన్నాయి. ఫస్ట్ ఒకటి పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి. సెకండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీరు ఎర్న్ చేస్తున్న మనీని జాగ్రత్తగా వైజ్గా ఖర్చు పెట్టుకోండి. ఎలా పడితే అలా ఇండియాకి పంపించాలన్న ఆతృతతో తొందరతో ఎవరికి పడితే వాడికి ఇచ్చేసి మనీ దాని తర్వాత మీరు ఎక్కడా చెప్పుకోలేరు కూడా. ఎందుకంటే మీకు ఆ మనీ వచ్చేది ఎలాగో మీకు తెలుసు. సో అవి మీరు ఎక్కడ కంప్లైంట్ చేయలేరు, మీరు దాన్ని ఎక్కడ మాట్లాడుకోలేరు ఒకసారి కోల్పోయిన తర్వాత. సో అందుకని అవి కోల్పోక ముందలే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇలా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చి ఇలా మీ వాడు ఇక్కడ దొరికాడు అక్కడ దొరికాడు అంటే అసలు నమ్మొద్దు. ఎందుకంటే మీ వాడితో మీరు ఆ ముందల రోజో మాట్లాడి ఉంటారు. సో మీకు అలాంటి ఏమైనా సిచ్యువేషన్ జరుగుంటే వాళ్ళు ఆబ్వియస్లీ చెప్తారు కాబట్టి కొంచెం తెలియని పేరెంట్స్కి చాలామంది ఉంటారు. ర్యాండమ్గా ఎవరికి ఫోన్ వచ్చినా కానీ మీరు టెన్షన్ పడతారు. అది చాలా కామన్. ఇలా చాలామంది పేరెంట్స్కి జరిగినాయి. వాళ్ళు మనీ కూడా ఆల్రెడీ స్పెండ్ చేస్తున్నారు. వన్స్ మనీ పంపించేశాక మీరు పోలీసులకి వెళ్ళి సైబర్ కంప్లైంట్ చేసినా ఏం చేసినా కానీ ఆ మనీ వెనక్కి రావు, వాళ్ళు మళ్ళీ దొరకరు మీకు. ఇంకా మీ అబ్బాయి కాల్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆబ్వియస్లీ మీకు ఫ్రెండ్స్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కాల్ చేయండి.
వాళ్ళన్న ఆన్సర్ చేస్తారు. అంటిల్ అన్లెస్ మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా మీరు ఏ యాక్షన్ తీసుకోవద్దు. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ అది రియల్ అయినా కానీ మీ డైరెక్ట్గా మీరు మనీ పంపిస్తే వదిలేస్తారని మాత్రం అనుకోవద్దు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. అంతేగాని మీరు మీ అంతటికి మీరే డెసిషన్ తీసుకొని అయ్యో మా అమ్మాయి ఎక్కడుంది, మా అబ్బాయి ఎక్కడుంది, వీళ్ళు ఫోన్లో నన్ను 10 లక్షలు అడుగుతున్నారు, నా దగ్గర అంత లేవు బాబు అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు కొట్టేసేసి తర్వాత అనవసరంగా కాల్ ఎండ్ అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాం ఏంది అంత బుర్ర లేకుండా ఎలా చేశాను అని చెప్పి రియలైజ్ అవుతాం. ఆబ్వియస్లీ ఎవరన్నా నేనున్నా కానీ ఎవడన్నా అలా చేస్తే నేను కూడా నమ్మేసి మనీ కొట్టేస్తా. అలా అనమాట. ఉంటే మన దగ్గర ఉంటే కొడతాం, లేదంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఎవరి దగ్గర నన్ను తీసుకొని అయినా కొట్టేస్తాం. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళు వారం అంతా నెలంతా కష్టపడిన డబ్బులు మీరు అలా చిటికలో ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం అని చెప్పి తీసేసుకొని అది వాళ్ళని మెంటల్గా చాలా డిస్టర్బ్ చేసిద్ది. సో అలాంటివి చేయొద్దు. ఎవరికన్నా ఇంకా ఆలోచనలు ఏమైనా ఉంటాయి, ఇదేదో బాగుంది వాళ్ళు 6 monthsలోనే ₹1 కోటి కలెక్ట్ చేశారు, మనం కూడా సైలెంట్గా అలా స్కామ్ వేసేసి వెళ్ళిపోదాం అలాంటివి అనుకుంటే అలాంటివి ఎవరు చేయొద్దు. ఆ 2-3 చేసే ఎదో పనుల వల్ల ప్రతి ఒక్కరిని జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అందుకని వాటికి కొంచెం దూరంగా ఉండండి. అండ్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు మరికొన్ని కథలు చెప్పడానికి ట్రై చేస్తాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను, నేను చూసేవి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. కొంచెం వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇండియాలో ఉన్న పేరెంట్స్కి ఉపయోగపడిద్ది అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.